మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అట్లాంటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే ప్రస్తుతానికి అది రాజుపేట గ్రామంలో జరిగే నాగులమ్మ జాతరలో కనిపిస్తుంది. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామంలో జరిగే నాగులమ్మ జాతరకు తండోపతండాలుగా తరలి వచ్చారు భక్తులు. ఇప్పటి వరకు ఆ వాతావరణం చూడడానికి కూడా రెండు కళ్ళు చాలవన్నట్టుగా నా భూతో నా భవిష్యత్ అనగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి మేడారం జాతర తర్వాత కూడా ప్రస్తుతానికి నెల రోజుల వ్యవధిలోనే ఇంతటి ఒక వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుంది అంటే నాగులమ్మ జాతరలోనే మనకి ఈ వాతావరణం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇక్కడ శ్రీ రామకృష్ణ స్వామి గారి ఆధ్వర్యంలో జరిగే ఈ జాతర ఏ విధంగా, అసలు ఈ మూలాలేంటి, ఇక్కడ మేడారం జాతరకు ఈ నాగులమ్మ జాతరకు సంబంధం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం నాగులమ్మ జాతర టెంపుల్లో ఇక్కడ చూస్తున్నాము. ఎట్లాంటి వాతావరణం ఉందంటే ఇక్కడి నుండి కూడా మేడారం జాతరకు కూడా భక్తులు వచ్చి తండోపతండాలుగా ఒక వారం 10 రోజుల పాటు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఓలలాడినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ జాతర ఫ్లేవర్ మరవక ముందే మళ్ళీ ఇక్కడ మంగపేట మండలానికి సంబంధించినటువంటి వాతావరణం భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతానికి రాజుపేటలో శ్రీ రామకృష్ణ స్వామి వారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. స్వామి, ఇప్పటి వరకు జాతర అంటేనే తెలంగాణ ప్రతినిధి, అట్లాంటి తెలంగాణ జాతరలో వేలాది మంది తరలి వస్తున్నారు. నాగులమ్మ జాతర అంటే మేడారం జాతర తర్వాత మళ్ళీ మన ములుగు జిల్లాలో అంతటి గొప్ప వాతావరణం అయితే కనిపిస్తుంది. నిజంగా అమ్మవారి జాతర నిర్వహించుకోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి, నాగులమ్మ చరిత్ర ఏంటి, అసలు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ వాతావరణాన్ని, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు ఈ పండుగని? మాకు తరతరాల నుండి వస్తుందండి. తరతరాలు అంటే మా అమ్మ కంటే ముందు మా నాయనమ్మ కంటే ముందు నాయనమ్మల తండ్రి ఉండే, ఆ తండ్రి కంటే ముందు మునిదోరాని ఉండే, ఆయన చేసుకుంటున్నారు. ఇప్పుడు సమ్మక్క, మేడారం సమ్మక్క, ఈ నాగులమ్మ వీళ్ళందరూ ఒక జాతికి చెందిన వాళ్ళు. ఏంటిదంటే సమ్మక్క నాగులమ్మకు అక్క అవుతుంది, సుయాన శల్య. వీళ్ళు సాంబశివరాజు మహారాజు అనే కోయదొరకు వీళ్ళు జన్మించిండ్రు. ఆ సమ్మక్క నాగులమ్మ అనేది సడాలమ్మ, ముగ్గురు అక్కలు. మళ్ళీ తర్వాత గోవిందరాజు అనే తమ్ముడు పుట్టాడు. ముగ్గురు అక్కల తర్వాత గోవిందరాజు పుట్టడం జరిగింది. ఇది మా వంశం అన్నట్టు. సమ్మక్క కూడా మా వంశస్థురాలు. అంటే ఆమెమో అమ్మగారింటి కాడ ఉండే భర్తను తీసుకొని పోయి, ఈమెనేమో మా వంశంలో 7వ నెంబరు 4వ నెంబరు కలిగినటువంటి పారడగట్ట వంశంలో మళ్ళా అత్తగారి వంశంలో ఉందన్నట్టు. అందు గురించి మాకు తరతరాల నుండి మాది ఫస్ట్ సమ్మక్క సారక్క వీళ్ళందరూ మా వంశం అంతా ఎప్పుడు వచ్చిందంటే కొన్ని ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాల కిందట మధ్యప్రదేశ్ భూపాలపట్నం భూపతి రాజు వంశస్థులు అన్నట్టు ఒక రూపాయి కాయిన్స్ ఉంటుంది. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. అయితే అప్పుడు ఏం చేసినట్టే ఏదో వలస వచ్చినట్టు ఇటు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రజల కొరకు వీళ్ళంతా ప్రాణాలు అర్పించారు. లోకశాంతి కొరకు, రక్షణ కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే దేవతల అవతారం నుండి మానవ రూపం దాల్చడం జరిగింది. అందు గురించి వీళ్ళేంటిదంటే అక్కడ మేడారంలోనేమో అక్కడ యుద్ధం చేసి ఇది చేసి అది చేసి అక్కడ మరణించడం జరిగింది. అలాగనే ఈమెకు భర్త పగిడిద్దరాజు, సమ్మక్కకు పగిడిద్దరాజు భర్తే. వీళ్ళిద్దరూ స్వయాన అక్క చెల్లెళ్ళై సౌతులుగా మారారు. ఈ సౌతులుగా మారడం వలన ఆమె ఎప్పుడైతే సమ్మక్క యుద్ధంలో మరణించి ఆమె సుక్క నేల మీద పడడం వలన దాంట్లో ఒక శక్తి రూపంతో, వనదుర్గ రూపంతో వచ్చినసుంటే సమ్మక్క సారలమ్మ, రక్త సారలమ్మ, నీళ్ళల్లో పడ్డది రక్తానికి నీల సారలమ్మ, ఉసుకల పడ్డందుకు ఉసుక సారలైంది, ఆ కుంకుమలో పడ్డందుకు కుంకుమ సారలైంది, వాళ్ళ తర్వాత నదిలో పడ్డందుకు నది సారలైంది. అట్లా 7గురు దేవతలు యుద్ధం కొరకు అవతరించారు. ఒక రక్తం సుక్క మీద పడడం వలన ఆమె మహాశక్తి. ఆ శక్తి నుండి సొంత శల్య. ఈమె ఏంటిదంటే నరలోకంలో కాపాడడం కొరకు, లోకశాంతి కొరకు, అందరికి కళ్యాణ ఉత్పత్తి కలగడం కొరకు పగిడిత రాజుని సమ్మక్కకు భర్త అయ్యేదల్లా ఈమె మొదగాలు కళ్యాణం చేసుకుంది. కళ్యాణం చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని గొడవలు అయ్యేసి సమ్మక్కని తీసుకొని పగిడిత రాజు వచ్చారు. వీళ్ళు రొటమడ దేశం, గురదగండి, మధ్యప్రదేశ్, భూపాలపట్నం ఆ ఏరియాలో వీళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ నుంచి అక్క ఎప్పుడైతే వీళ్ళందరూ ఇటు వచ్చిందో అయ్యలు కూడా అందరూ వచ్చేసి ఇక్కడ సెట్ అయ్యారు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ వీళ్ళు ఉన్నది ఎక్కడంటే ఇక్కడ గుట్ట మీద దర్వాజుల గుట్ట అని ఉంటుంది. అన్ని దర్వాజులు, కిటికీలు అన్నీ ఉంటాయి. ఒకసారి పరిశోధన చేస్తే
చూడవచ్చు. అక్కడ ఉండి వీళ్ళు యుద్ధం చేయడం జరిగింది. అదంతా కూలిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఈ రూపానికైతే ఉన్నాయి కానీ అక్కడ ఏమీ లేవు. ఈ వంశం అంతా పోయింది. వంశం కొరకు మానవ రూపం దాల్చి మనుషుల్ని కానీ ఇంత జనాన్ని చేసింది. ఈమె తత్వం ఏంటంటే మాకు తరతరాల నుండి మీ వారసత్వంగా చేస్తూ అన్ని కులాలకు శాంతి కలగడానికి, లోకమే శాంతి కలగడానికి, ధర్మం రక్షణ కొరకు ఈమె అక్కడ భర్త పోయిన వెంటనే ఆమె యుద్ధంలో మరణించి మాట వినంగానే నేనెందుకు బతకడం అనేది అగ్నిలో దూకి ఆమె జీవ సమాధి అయినట్టు అయింది, మాయమైంది. మాయమవడం వలన మళ్ళీ మాయమైన తర్వాత ఇక్కడ గండోర్ర గుట్టలో ఒక మెరుపు మెరిసి నేను ఇక్కడ ఉన్నాను, మీకు అందరికీ నేను కాపలా చేస్తాను రమ్మను అని చెప్పి మంగపేట మండలం ప్రజలకు చెప్పి అక్కడ నుండి నాకు 2 సంవత్సరాలకు ఒకసారి ఉత్సవం చేయమని చెప్పింది. ఆ చెప్పిన పరిధి ప్రకారంగానే ఇక మా తండ్రుల కానుంచి వంశపరంగా చేసుకుంటున్నాను. ఈ వంశం అనేది సత్యం ఏంటిదనంటే ఇక మా అమ్మ అలాగనే అయ్యింది. అగ్నిలో 60 సంవత్సరాలు 4 గంటలు నడవడం జరిగేది. మరి అదే విధిగా మా నాయనమ్మ జరిపింది. ఇది లోకరక్షణ కొరకు, ధర్మ రక్షణ కొరకు, అందరు మంచిగా ఉండడం కొరకు. ప్రకృతి దేవతలంతా ఈమె రూపం కాబట్టి ప్రకృతిని పూజిస్తాం మేమేమైనా. ఫస్ట్ మంగళవారం రోజు భూదేవికి చేసి మండమెలుగుడు పండగని చేయడం జరుగుతుంది. బుధవారం రోజు భూమికి చేసిన తర్వాత 2వ రోజు బుధవారం రోజు ఆకాశము నుండి గోదావరి నది జలములకు పూజలు చేస్తాం. అలాగనే 3వ రోజు పంచభూతములకు చేస్తాం పూజా కార్యక్రమంలో. అదే విధిగా చూసినట్టయితే పంచభూతములకు నవగ్రహాలకు అధిపతిని అని చెప్పింది. దేవతలకు అందరికి కూడా తోడుగా ఉంటారన్న సమ్మక్కకు అదే రూపంతో పాము రూపంగా అవతరించి తోడుగా వచ్చింది. చెల్లె రూపంతో నాగులమ్మ రక్షణ కొరకు. అలాగనే అన్ని దేవతలకు అధిపతిగా ఉంటుంది. కుజదోషానికి, నాగదోషానికి, గ్రహ దోషాలకి, పంటలకు, పైర్లకు, చేసే ఉద్యోగానికి, చదువుకు, మంచి బుద్ధికి, మంచి లక్షణానికి ఉంటానని చెప్పి ఈమె అవతరించడం జరిగింది. అదే ఎవరైతే ఈమెకు మొక్కుతారో ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది, ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. రోగ నివారణ శక్తి ప్రకృతి వైద్యంతో సృష్టించబడిన అమ్మవారు ఈమెను దర్శనం చేసుకుంటే రోగాలు కూడా నయమవుతాయి. దాంతోపాటుగా చాలా వరకు ఎవరైతే మొక్కుతారో అన్ని రకాల దోషాలు తొలగి ముత్తైద ధర్మం నిలబడడానికి ఒక కుంకుమగా, రోగాలు తగ్గడానికి ఒక బండారిగా అవతరించి ఆ బండారి నుండి ఇది యాంటీబయాటిక్ తయారై జలుబు జ్వరం తగ్గే శక్తిని ఆ బండారికి ఇచ్చింది. అలాగే ఆమె పట్టిందల్లా బంగారం చేసి అన్ని రకాలుగా కాపాడడానికి అవతరించింది. ఆమె వంశంలో వచ్చాం కాబట్టి లోకం కొరకు జల్దిలా స్నానం చేసి తడి బట్టలతోటి 5 రోజులు ఉపవాసం ఉండి ఏం తాగకుండా తినకుండా ఉండి ప్రజలు మంచిగా ఉండాలి, లోకం మంచిగా ఉండాలి, పంటలు బాగా వండాలి, వర్షాలు పట్టాలి అని ఆ తరం కాలం కానుంచి ఈ తరం వరకు అగ్నిలో ఎన్నిసార్లు అయితే నడుస్తామో ఫస్ట్ది ఒకరు ప్రకృతి ధర్మం మంచిగా ఉండాలని, 2వ నడక అంత పంటలు పండాలని, 3వ నడక విద్యావంతులకు జాబు సరస్వతి అంకితమై మంచిగా ఉండాలని, 4వ నడక దరిద్రములు ఎవరన్నా శని ఉంటే శని దోషం, కుజదోషం, నాగదోషం పోవాలని, 5వ నడక అలాగనే ధర్మరక్షణ కొరకు ఉండాలని, మళ్ళా తర్వాత 6వ నడక ఏంటంటే లోక కళ్యాణ రక్షణ కొరకు దేవతలకు మనుషుల కళ్యాణం కావాలని. మరి అది 7వసారి దిగిన నడక కూడా భగవంతుడి కృపకు మోక్షం కలిగి అందరూ భక్తులు కావాలనే కటాక్షంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏ దేవుని రూపంతో పిలిచినా నేనే అని పలుకుతూ అందరికి రక్షణ ఉండడానికి అవతరించిన అమ్మ అందరికి మంచి జరగాలని నడవడం జరుగుతుంది. అలాగనే 8వ దాంట్లో నడవడం ఏంటిదంటే చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళుగా మారి అందరూ కూడా మంచిగా ఉండాలని ఒకటి. అలాగనే తాగి చాలా ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి 9వ నడక ఇంట్లో కుటుంబంలో గొడవలు కలతలు రాకుండా సుఖశాంతులతో ఉండాలని. ఆ 9 నడకల్లో ఏది తగ్గుతుందో అది కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ నడకలంతా పూర్తి చేసి మా ప్రాణానికి దేవుని లోకానికి శాంతి కొరకు నడవడం జరుగుతుంది. ఈమెదైతే మాత్రం ఏంటంటే సమ్మక్క సారక్క మళ్ళీ తర్వాత వంశం నుండి వచ్చిన సుంటి వాళ్ళకి చెల్లె వరుస అవుతుంది. పగిడిద్దరాజు పెళ్లి ఈమెకు ముందు అయింది, తర్వాత అక్క చేసుకున్నది. వీళ్ళందరూ ఒక వంశం. పగిడిద్దరాజును నాగులమ్మనే వేసుకుంది. పగిడిద్దరాజు నాగులమ్మనే కళ్యాణం చేసుకున్నాడు. అబ్బాయి ఇంత బాగా మంచుకున్నాడు అని చెప్పి సమ్మక్క చెరబట్టుకొని వచ్చినట్టు పట్టుకొచ్చి సొంత అక్కే చూసిన మనుషులు ఇలా స్వార్థంగా ఉంటారని నిరూపణ కొరకు అలా పట్టుకొని వచ్చింది. అమ్మవారు మహాశక్తివంతురాలు కదా, ఏదో చేసింది, తన భర్తను తీసుకొని వచ్చేసింది. ఇక మా అక్క తీసుకొని పోయింది, మేము ఎందుకు పోతామని ఆమె కొంచెం నాది తూర్పు రాజ్యం
నీది పనవట్ రాజ్యం అని చెప్పడం జరిగింది. నువ్వు అటు ముఖం చేసి ఉంటు నేను ఇటు ముఖం చేసి ఉంటానని అమ్మవార్లు కటాక్షంతో నడిచింది. తర్వాత యుద్ధం అయ్యేటప్పటికి భర్త పోయేటప్పటికి కొట్టుపోతుందని చెప్పి ఆయన ప్రాణాపాయంలో ఉన్నదని అగ్నిలో అయ్యి అంతర్ధానమైనట్టు అయ్యి ఆ మమ్మల్ని శక్తి రూపంతో అవతరించి లోకంలో భూమిని మోయటానికి వాసకీదేవిగా, మళ్ళీ తర్వాత మానసాదేవి మనుషులందరూ సక్రమంగా ఉండడానికి మానసాదేవిగా అవతరించి ఎవరైతే మంచి బుద్ధి, మంచి లక్షణము, మంచి గుణం ఉంటారో వాళ్ళకందరికీ నేనున్నానని, నన్ను ఎవరైతే శివభక్తితో, హరిభక్తితో, రామభక్తితో భారతదేశంలో పూజిస్తారో వాళ్ళకందరికీ రక్షణ ఉంటానని చెప్పిన మాత ఈ అమ్మవారు. అన్న ఇప్పుడు మీరు చూస్తుంటే ఇక్కడ గుడి జాతర నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీ వంశస్థులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తులు అంటే ఈ జాతర సంవత్సరానికి ఒకసారి చేస్తా అంటున్నారు కదా, రెండు సంవత్సరాలు అంటే సమ్మక్క జాతర చేసిన తర్వాత నెక్స్ట్ నెలకే ఇది చేస్తా ఉంటారు. మాఘశుద్ధ పౌర్ణమికేమో సమ్మక్క జాతర, ఇక్కడ పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమికేమో ఇక్కడ ఈ జాతర. మరి ఇక్కడ భక్తులు రెగ్యులర్ గా వస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు? రెగ్యులర్ కంటే అది ఎలా అంటే వారానికి ఒకసారి ప్రతి ఆదివారం రోజు వస్తుంటారండి. మళ్ళీ తర్వాత ఏమన్నా వాళ్ళు వచ్చి దర్శనం చేసుకున్నాడు, పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కుజదోష నివారణకు కూడా ప్రత్యేక పూజలు చేస్తా అంటారు, మీరు చేస్తారా లేకుంటే భక్తులే వచ్చి మొక్కిపోతారా? భక్తులే వచ్చి మొక్కడము, గోదావరి పోయి స్నానాలు చేయడము, వచ్చి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహాల చుట్టూ తిప్పడము, మళ్ళీ తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా 9 రకాల నూనెతో దీపారాధన చేసి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తారు. అలా తర్వాత వస్తారు. ఇప్పుడు ఎదుర్కోళ్ళ దగ్గరికి వచ్చేసరికి మేము చూసాము దాదాపు వేలాది మంది భక్తులు ఇక్కడ పగిడిద్ద రాజు వాళ్ళు రావడము, ఇక్కడ వనదేవతలను కంకవనాన్ని తీసుకొని రావడము, ఇక్కడ నాగులమ్మను కూడా ఎదురుగా తీసుకెళ్లడము. ఎదుర్కోళ్ళ సంఘటన కొంచెం అద్భుతంగా జరిగింది. అసలు ఇక్కడ ఎదుర్కోళ్ళు చేస్తున్నటువంటి సమయంలో మొత్తం ఈ జాతరకు ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నారు? అయితే ఇవాళ ఇప్పటి వరకు అయితే చాలా తక్కువే ఉన్నారు. ఈ రోజు రాత్రికి మాత్రం 80,000, 90,000, చిన్నగా ₹1,00,000 దాకా దర్శనానికి వస్తారు. రేపు తెల్లారి వరకు అగ్నిని చూసిన తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది. శుక్రవారం రోజు మొక్కులప్ప చెప్పి వరుసయారు వెళ్ళిపోతారు. ఇది కూడా 3 రోజుల పాటు జరుగుతుంటుంది అన్నమాట. 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ 3 రోజులలో ఏమేమి జరగబోతుంది? ఇప్పుడు నాగులమ్మని ఎదుర్కోలు జరిగింది, అగ్నిగుండాలు రేపు జరుగుతాయా? అగ్నిగుండములు ఇవాళ బ్రహ్మముహూర్తం 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు నడుస్తారండి. అంటే 3 గంటల 45 నిమిషాల నుండి అవుతుంటది. మరి శుక్రవారం నాడు ఏం జరుగుతుంది? శుక్రవారం నాడు ఏం జరుగుతుంది? శుక్రవారం రోజు ఏంటిదంటే అమ్మకు కుంకుమ, పసుపు, బొట్టు, బోనాలు అప్పచెప్పడం వలన ముత్తైద ధర్మం నిలబడుతుంది. ఆమెకు పసుపు కుంకాల కొరకే పోట్లాడి కుంకుమ నిలబడాలనే దాంతో ఆమె త్యాగం చేసింది కాబట్టి పసుపు కుంకాలు నిలబడడం కొరకు, భార్య భర్తల సందు గొడవలు రాకుండా కాపాడడం కొరకు, మా త్యాగం కొరకు పోయింది కాబట్టి ముత్తైద ధర్మం కొరకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో మొక్కి అర్పించుకుంటారు. ఇంత అద్భుతంగా జరుగుతుంది కదా, మరి ప్రభుత్వం నుండి ఎట్లాంటి సహాయ సహకారాలు మీకు అందుతున్నాయి? జాతర నిర్వహణ అంటే ఒకరితోటి సాధ్యం కాదు, ఒక కుటుంబాలు అనుకుంటేది కాదు. మరి మీకు సహాయ సహకారాలు భక్తుల నుండి ఎట్లా అందుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఎట్లా వస్తున్నాయి? అయితే సహాయ సహకారాలు భక్తుల నుండి అందుతుంటాయి, కానీ అది సరిపోయే పద్ధతి ఉండదు. మాకు కొంచెం పొలం ఎక్కువ ఉంది, వెనకట సంపాదించిందే ఉంది. ఎందుకంటే తండ్రి తండ్రుల నుండి దాంట్లో నుండి ఒక సంవత్సరానికి 18 లక్షలు వస్తుంటాయి. ఇది అవి అయితే మేము పని చేసేటి అయితే ఈ గుడికాడి అనేది ఏంటిదంటే కొంచెం లోన్ రూపంగా తీసుకుంటాం. కెనరా బ్యాంక్ అటెస్ట్ చేసి వాళ్ళు ఒక 15 లక్షలు ఇస్తారు జాతర నిర్వహణకు. దానికి చేసినప్పుడల్లా వాళ్ళ దగ్గర తీసుకుంటాం. దీని నుండి కొంచెం ఇన్కమ్ అప్పుడు ఇంత పోతుంటాయి. ఇక అంతే. ఎండోమెంట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది కానీ వాళ్ళకు మేము పూర్తిగా అప్పచెప్పలేదు. ఎందుకంటే ఇది మా ఆదివాసీలది, మా చట్టం ప్రకారం మేమేమే చేయాలి, మా రక్షణ ప్రకారంగా మేము లోకం కొరకు చేస్తాం కాబట్టి డబ్బుల కొరకు చేసేది కాదు. ఇది మా కొరకు, లోకం కొరకు, ప్రజలందరి కొరకు చేస్తాం కాబట్టి ఇది మీరు చేసి ఇది డబ్బుల కొరకు చేసి లైన్లు పెట్టి టికెట్లు పెట్టి ఇవన్నీ కాదు. రక్షణ ఫ్రీగా చేయాలి. ఇప్పుడు ఇంత దుకాణాలు పెట్టినా కూడా మేము ₹1 వసూలు చేయం. మళ్ళీ తర్వాత ఎందుకంటే వాళ్ళకి మంచి దుకాణం అమ్ముకుంటే ఏమన్నా కొబ్బరికాయ కొట్టి తీర్థప్రసాదం తీసుకొని ఉండిలాళ్ళకు తోసినంత వేసిపోడు కానీ తప్ప ఆ దుకాణ పొల దగ్గర తీసుకోము. టెండర్లకి ఏం లేవు, ఇక్కడ ఏం లేవు, టెండర్లు ఏం లేవు. అందరూ బతకాలి. అది మా అమ్మ మా నాన్నమ్మ అప్పటికానం చెప్పింది. దానితో పాటుగా ఏమైనా ఇంతో అంతో మిగిలింది అనుకో ఎవరైనా ఆపతున్న వాళ్ళకి ఇచ్చేస్తాం. అది ఉంది శ్రీరామకృష్ణ ట్రస్ట్. ఇక మనం తినే బదులు మనం ఉపవాసం ఉండి మందికి పెడితే పుణ్యం. ఈ శాస్త్రంతో అప్పటి నుండి వస్తుంది. మా అమ్మ కాలం నుండి మా నాయనమ్మ కాలం నుండి వచ్చింది. అది ఆ జాతి లక్షణము, ఆ పుణ్య లక్షణము ఉంది కాబట్టి ఇదంతా వాళ్ళు దేవతలుగా ఏలడం, దేవతల రూపంతో నడవడం ఇదంతా నడుస్తుంది. ఆ వంశం కాబట్టి అలా జరిగింది అంతే. నిజంగా మనం చూడొచ్చు ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర అంటే ఇక్కడ
ఇక్కడ సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మ ఈ 5 పేర్లు మనం వింటూ ఉంటాం. కానీ సమ్మక్క, పగిడిద్దరాజుల వివాహం కంటే ముందే పగిడిద్దరాజు నాగులమ్మను వివాహం చేసుకుంటా ఉంటాడు. పగిడిద్దరాజు యొక్క అందాన్ని చూసిన తర్వాత సమ్మక్క కూడా మోహించి ఇక్కడ పెళ్లి చేసుకున్నారని చెప్పి అంటున్నారు. వీళ్ళందరూ కూడా తమ అమ్మ ఊరుగైనటువంటి అక్కడ మేడారంకు వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తున్నటువంటి సమయంలో నాగులమ్మ మాత్రం ఇక్కడే ఉందంటున్నారు. ఇక్కడ లోక కళ్యాణం కోసం ఎక్కడ మాత్రం పగిడిద్దరాజు, గోవిందరాజు, అలాగే ఇక్కడ సారలమ్మ, సమ్మక్క యుద్ధం చేసి జంపన్న యుద్ధంలో వీరమరణం పొందిన తర్వాత ఇక్కడ నాగులమ్మ మాత్రం ఇక్కడే ఉండి రాజ్యపాలన కూడా చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భూపతి రాజులు కూడా ఇక్కడ ఈ వాతావరణాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ యుద్ధంలో భర్త చనిపోయాడు, పగిడిద్దరాజు చనిపోయాడు అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత నాగులమ్మ కూడా ఒక పతివ్రత ధర్మాన్ని పాటించి భర్త లేని జీవితం నాకెందుకంటూ ఇక్కడ తను కూడా అగ్ని ప్రవేశం చేసింది అంటున్నారు. అగ్నిలో ప్రాయోపవేశం చేసిన తర్వాత కూడా ఇది కూడా లోకల్ కళ్యాణం కోసమే అని చెప్పి అంటున్నారు. అందు గురించి అగ్నిలో ప్రాయోపవేశం చేసిన తర్వాత ఇక్కడ అగ్నిగుండాలను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మ ముహూర్తంలో అగ్నిగుండాలు నడిచేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి తిరిగినప్పుడు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పశుపక్షాదులు బాగుండాలి, పంచభూతాలు బాగుండాలి, విద్యార్థులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఇక్కడ గొడ్డు గోద అన్ని బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఇక్కడ లోక కళ్యాణం జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి నాగులమ్మ తమ కులదైవమైనటువంటి నాగులమ్మను కూడా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కూడా అమ్మవారు కూడా కళ్ళలోకి వచ్చి ప్రతి 2 ఏళ్లకోసారి తనకు జాతర నిర్వహించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక మెరుపు మెరిచి ఆ మెరుపు ఆధారంగానే ఇక్కడ ఉన్నటువంటి రాజుపేట గ్రామంలో ఇక్కడ అమ్మవారు వెలిసినట్టుగా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ వంశ పారంపర్యంగా వచ్చేటువంటి సాంప్రదాయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి జాతరకు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేది లేదు. ఇక్కడ కేవలము వచ్చేటువంటి భక్తులు కూడా ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు కోరి ఆ కొంగు బంగారంగా నిలిచేటువంటి నాగులమ్మ జాతరను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతమంది భక్తులను అనుగ్రహిస్తున్నారు కాబట్టి దినదిన ప్రవర్ధమానమై దాదాపు జాతర సమయంలో 1,00,000 మందికి పైగా భక్తులు వస్తానన్నటువంటి ఒక సూచనలు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి జాతర సంరంభం మాత్రం వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలోనే జాతరకు వచ్చేటువంటి భక్తుల దగ్గర కూడా ఎట్లాంటి కానుకలు కూడా స్వీకరించేది లేదు, హుండీలు వేస్తూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం వాళ్ళు బాగుంటే చాలన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ బయట ఉన్నటువంటి దుకాణాలు కూడా వేల మంది భక్తులు వస్తున్నారు, దుకాణాలు పెడుతున్నారు. కానీ ఎవరి దగ్గర కూడా ఇక్కడ టెండర్లు పెట్టడం కానీ ఎటువంటిది లేకుండా అందరూ బతకాలే, బతకనివ్వాలన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటే ఇక్కడ నాగులమ్మ జాతర కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మేడారం జాతర తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమికి ఇక్కడ నాగులమ్మ జాతర కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి జాతర సంరంభం అంతా ఒక వెలుగు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వెలుగులో అందరికీ పంచే బాధ్యత మాత్రం వంశ పారంపర్యంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ స్వామి వారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా ఒక్కొక్క భక్తుల యొక్క విశేషాలు చూస్తుంటే మాత్రం వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. దూర ప్రాంతాల నుండి కూడా ఎంతో మంది కళాకారులు, నాట్యం చేసేటువంటి వాళ్ళు, కోలాటం చేసేటువంటి వాళ్ళు, ఇక్కడ ఆదివాసీ సాంప్రదాయాలు పాటించేటువంటి వాళ్ళు ఆద్యంతము రక్తి కట్టించే విధంగా మేడారం జాతరలో ఏ విధంగా అయితే ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉందో అట్లాంటి వాతావరణం కూడా నాగులమ్మ జాతరలో మనకు కనిపించడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని జోడించి ఆదివాసీ సాంప్రదాయాన్ని కూడా దశ దిశలా వ్యాపింపజేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం జాతరలో మొన్న జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ నుంచి కూడా వచ్చినటువంటి కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచారు. అట్లాంటి వాతావరణాన్ని కూడా ఆ పురుడు పోసినటువంటి ప్రాంతంగా ఇక్కడ ఉన్నటువంటి రాజపేట గ్రామాన్ని కూడా మనం అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చేటువంటి భక్తులు కూడా గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని మొక్కి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని మొక్కడమే కాకుండా రాహుకేతు పూజలు కూడా ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మొక్కి తమకున్నటువంటి కష్టాలు, దైన్యాన్ని మొత్తం పొడగొట్టుకునే విధంగా భక్తులు వస్తున్నారన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాగులమ్మ జాతర కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొద్దుతుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా తమ ఆదివాసీ సాంప్రదాయాన్ని వదిలిపెట్టుకునే మాకు ఇష్టం లేదు కాబట్టి ఆ సాంప్రదాయం ప్రకారమే పూర్తి స్థాయిలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి అప్పగించకుండా తమ సాంప్రదాయం ప్రకారమే జాతర నిర్వహిస్తామన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రధాన పూజారులు ఇక్కడ
ఇక్కడ వంశ పారంపర్యంగా నడుస్తున్నటువంటి శ్రీ రామకృష్ణ స్వామి మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని కూడా RTV ద్వారా ఎక్స్క్లూజివ్ గా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి వాతావరణాన్ని కూడా మిగిలినటువంటి భక్తులకు, అంటే ఇప్పటికీ ఆదివాసీ గిరిజన జాతరగా ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత వచ్చేటువంటి ఇక్కడ రాజుపేట గ్రామంలో జరిగేటువంటి నాగులమ్మ జాతర కూడా దశ దిశలా ఈ కీర్తి కిరీటాలు వ్యాపించాలన్నటువంటి ఒక ఆశాభావాన్ని కూడా RTV వ్యక్తం చేస్తుంది. జాతర దినదిన ప్రవర్ధమానమై మరింత వెలుగొందాలన్నటువంటి ఒక ఆలోచనలతో కూడా భక్తులు తండోపందాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.